వినబడుతుంది. ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఏంటనేది ఎవరు ఊహలే తప్ప ఒక క్లారిటీ లేదు. కానీ ఏ రేషియోలో ఈ పొత్తు సీట్ల లెక్క అనేది డిసైడ్ చేస్తారు? నిజంగా అదే కనుక పొత్తు ఓకే అనుకుంటే బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది? నేను అనుకోవడం మొన్నటిసారి 15 ఇచ్చారు ఎమ్మెల్యే, అందులో 2 తీసుకున్నారు. అంటే 13 ఇచ్చినట్టే లెక్క. అంటే మామూలుగా వాళ్ళు చెప్పిన లెక్క, దానికి బదులు 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు అందుకని. కాబట్టి 15 లెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఆ 15 మీద ఒకటి ఎక్కువ ఉండాలి ఎమ్మెల్యేలు. ఎంపీ సీట్లు క్రిందసారి 5 ఇచ్చారు, 5లో 1 వెనక్కి ఇచ్చేశారు బీజేపీ వాళ్ళు. ఇది మన అరకు. కాబట్టి 5 కంటే ఇంకొకటో 2 ఎక్కువే అడుగుతారు వాళ్ళు. వినబడుతున్న మాట ఏంటంటే 8 పార్లమెంటు స్థానాలు బీజేపీకి, 2 జనసేనకే అంటున్నారు. ఇప్పుడు కనబడుతున్నది చూస్తుంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే 3 జనసేన, 7 బీజేపీ అని కనబడుతుంది. ఎలాగైనా ఒక 10 అయితే వీళ్ళు త్యాగం చేయాలి. అసెంబ్లీ స్థానాలు అదే అసెంబ్లీ వీళ్ళకి 15 దాకా ఉంటాయి అనుకుంటున్నా. 15 నుంచి 20 దాకా ఏమన్నా, అంటే ఓన్లీ బీజేపీకి 15 నుంచి 20 బీజేపీకి, జనసేనకి 40 దాకా ఇచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది. అబ్బో, అలా అయినా దగ్గర 70 అయిపోతున్నాయి కదా. తప్పదు కదా. 60, 65, 15 చూసుకున్నా అంటే అన్ని స్థానాలు ఇచ్చేస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ మిగిలిన స్థానాలు దాదాపు 100, 110 స్థానాల్లోనే పోటీ చేయాలి. అదే కదా ఇప్పుడు బీజేపీ లక్ష్యం కూడా ఏంటి, డిపెండబుల్ ఉండాలని. తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఉందంటే అది బీజేపీకి ప్రమాదమే. ఎందుకని